నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. స్థానిక వేణుమహల్లో 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ షోకు ప్రజలు తరలివచ్చి ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైన నేపథ్యంలో నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే ఈ మంచి కార్యక్రమం చేపట్టడాన్ని వేముల ప్రశాంత్ రెడ్డి, బీగాల గణేష్ గుప్తా అభినందించారు. నిజామాబాద్ ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని అనుమతులున్న ప్రాజెక్టులకే ప్రాపర్టీ షోలు స్టోర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కస్టమర్లు ఎలాంటి భయం లేకుండా ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేయొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ నీతు కిరణ్తో పాటు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ వారు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం కష్టాల్లో ఉన్న సందర్భంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉత్తమించే అట్లాగే ఎవరైతే కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ప్లాట్లు అవసరం ఉందో, ఎవరికైతే ఇండ్లు అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఒకటే గొడుగు కింద చాలా కంపెనీలు తీసుకొచ్చి, చాలా ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి ఒకటే గొడుగు కింద వాళ్ళు వారి యొక్క టేస్ట్ను బట్టి ఎంచుకునే వీలు ఇవాళ నమస్తే తెలంగాణ కల్పించింది. మరి కొనుగోలుదారులకు చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. అన్ని పర్మిషన్లతో కూడినటువంటి వెంచర్స్ని వాళ్ళతోనే ఈ స్టాల్స్ పెట్టేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి కొనుగోలుదారులకి ఇది ఒక చాలా సౌలభ్యంగా ఉంటుంది, చాలా సేఫ్గా ఉంటుంది. మరి ఇటువంటి ఒక మంచి కార్యక్రమం నమస్తే తెలంగాణ వారు తీసుకున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాపర్టీ షో చాలా బ్రహ్మాండంగా, చక్కగా ఎండలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా నిజామాబాద్ పట్టణానికే పరిమితం చేయకుండా నిజామాబాద్ పట్టణం, నిజామాబాద్ చుట్టుపక్కల వెంచర్స్, అదేవిధంగా ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో నిజామాబాద్ వాళ్ళు కొనడానికి ఇష్టపడతారో అలాంటి ప్రాజెక్ట్స్ మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దాన్ని కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి భర్తలు భార్యలకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే సిస్టర్స్ కానీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఈరోజు చాలా మంచి